దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక దైవజనులకి, పెద్దలకు, ఈ సభకి కారకులైన కుటుంబాలకి, అధ్యక్షుల వారికి, సంగీతకారులకి, గాయకులకి అందరికీ క్రీస్తునామమున శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, ఈ ప్రత్యేకమైన సంగీత మహోత్సవాలను బట్టి మీకు స్తుతులు. కేవలం లౌకికమైన తండ్రి, సాంప్రదాయబద్ధమైన తండ్రి, అలంకారప్రాయమైన సంగీత కార్యక్రమాలుగా తండ్రి ఈ సభలు ముగిసిపోక, ఈ సంగీత మహోత్సవాల్లో సత్యానికి తండ్రి ప్రథమ స్థానం ఇవ్వడమే సౌందర్యం తండ్రి. ఆ సత్యమును గురించి మాట్లాడడానికి తండ్రి మీ పక్షమును మేము నిలబడ్డాం. మమ్మల్ని వాడుకోండి. పాటలలో, ప్రసంగాలలో ఉండాల్సిన సౌందర్యం ఏంటో చూపించండి. వచ్చిన మేము తండ్రి కాలయాపన చేయక మా జీవితాలకు అవసరమైన సంగతులు అందిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నా మాటలు అందరికి క్లియర్గా ఉన్నాయా? చివరి వరకు వినబడుతున్నాయా? కొంచెం ఈ సౌండ్లు ఎక్కడ ఉన్నారండి? కొంచెం మానిటర్ సౌండ్ పెట్టండి. ఈ సౌండ్ రైట్. ఈ ప్రత్యేకమైన ఈ సంగీత మహోత్సవాన్ని పురస్కరించుకొని బైబిల్లో ఉన్న ఒక కీర్తనని ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సంగీతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. సత్యమును అందించడంలో దేవుడు ఎంపిక చేసిన అనేకమైన మార్గాలు ఇది ఒక మార్గం. బాధాకరమైన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో ఏ పాటలో అయినా మౌలికంగా పాత్ర వహించవలసినది వర్డ్, వాక్యం. కానీ వాక్యం తక్కువైపోయింది, మ్యూజిక్ ఎక్కువైపోయింది. అందుకే రాను రాను క్రైస్తవ పాటలు లోక సంబంధమైన పాటలను చూసి వాకలేసుకుంటున్నారా అనిపిస్తుంది. ఒకప్పుడు పాటల్లో వాక్యం ఉంది, ఒకప్పుడు ప్రసంగాల్లో వాక్యం ఉంది, ఒకప్పుడు ఏం చేసినా వాక్యం ఉంది. ఇప్పుడు వాక్యాలు లేవు, టీజీలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు వాక్యాలు లేవు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయాయి. ఒకప్పుడు పాటలు పాడితే పాట విని మారిపోయిన దాఖలాలు ఉన్నాయంటే నమ్మగలరా? రాజాబాబు గారు లాంటి ఆ వ్యక్తులు పాటలు పాడితే కూర్చుని ఏడ్చిన పాపలు ఉన్నారు. పురుషోత్తమ సోదరి రాజమం సాంగ్స్ రాసిన విధానం చూసినప్పుడు ఆయన పాటలకు ఇన్వాల్వ్ అయిపోయిన పాటల్లో అపరాధిని యేసయ్య అన్న పాటకి కదిలిపోయిన హృదయాలు ఉన్నాయి. వాళ్ళ పాటల్లో భక్తి ఉంది, వాళ్ళ పాటల్లో వైరాగ్యం ఉంది, వాళ్ళ పాటల్లో పాపుల్ని మోకరించే వైరాగ్యం ఉంది. ఈరోజు పాటల్లో స్థాయిలు ఉన్నాయి. రాను రాను క్రైస్తవ సంగీతాలు ఎలా మారిపోయాయి? సంగీతం మౌత్యంగా చెబుతున్నా, మా మనోభావాలు దెబ్బతింటే ఎవరు చేసేది ఏమీ లేదు. నేను సీరియస్గా చెప్తున్నాను. నేనైతే ఎవరికి భయపడను, మళ్ళీ చెప్తున్నాను. నీ మనోభావాలు తిన్నా, నీ మనోభావాలు దెబ్బతిన్నా ఎవరికి కావాలి? చెప్పాల్సిన సత్యం నేను చెప్తాను. మనోభావాలు దెబ్బతిన్నా దేవుని భావాలు పక్కన పెడతావా? అందుకే వినండి. రాను రాను క్రైస్తవ సంగీతాలు ఎలా మారిపోతున్నాయంటే, ఒకప్పుడు క్రైస్తవ సంగీతంలో దేవుని వాక్యం అలా తెరముకు వచ్చేది. ఇప్పుడు ఒక పాట రాస్తున్నారు, దానికి ఒక వీడియో డిజైన్ చేస్తున్నారు. ఇలాగా ఆ స్పీకరు లేకపోతే ఆ సంగీతం మూలానికి మూల పురుషుడైన ఆ గాయకుడు ఇలా ఎక్కువ వస్తుంటాడు. ఆయన వస్తున్నప్పుడు పొగ వదులుతారు. పొగ దేనికి? శ్మశానాల్లో తిరిగేవారు. వాక్యం ఏది? ఇది ఎక్కడో మైకేల్ జాక్సన్ కాపీ కొట్టినట్టు లేదు. పొగ వదులుతున్నారు, లైట్లు ఆపుతున్నారు, లైట్లు వేస్తున్నారు. నేను అడుగుతున్నాను, కొన్ని ఉండొచ్చండి, కానీ కొన్ని వాక్యాన్ని మరుగు చేసేలా ఉండకూడదు. వీడియో సాంగ్స్ విషయానికి వచ్చేసరికి వీడియో సాంగ్స్ ఏం చేస్తున్నారు? నేను పాట రాసినాను అనుకోండి, ఏం చేస్తానంటే నేను వచ్చి పాటలో
ట్యూన్కి ఏ పదం దొరక్కపోతే ఆ ట్యూన్లో ఒక పదం పెట్టేస్తాను, హల్లెలూయా అని, యేసయ్యా అని పెడతాను అన్నమాట. అది ఎందుకంటే క్రైస్తవ టెర్మినాలజీలో అది అలవాటు అయిపోయింది మనకి. నేను వీడియో సాంగ్లో బీచ్ ఒడ్డును తిరుగుతుంటాను, ఏంటో మరి నేను బీచ్ ఒడ్డును తిరుగుతుంటాను. ఆ బీచ్ ఒడ్డునాలు తిరిగితే, నది ఒడ్డును తిరుగుతూ నేను ఏమంటానంటే హల్లెలూయా అంటాను. అప్పుడు మా వైఫ్ అటు నుంచి వస్తుంది అనమాట. మా వైఫ్ అలా వచ్చి యేసయ్యా అంటుంది. ఇప్పుడు ఇది ఒక వీడియో సాంగ్, మనకి ఎంత బుర్రలేక సిగ్గు లేకుండా ఉన్నామంటే ఎక్సలెంట్, అదిరిపోయింది, నైస్ సాంగ్ నడుతున్నాను. ఏం ఎక్సలెంట్, వాళ్ళ డ్రెస్ కూడా ఎక్సలెంటా, వాళ్ళు బీచ్ ఒడ్డును తిరుగుతున్నారు, అందులో ఏం ఆత్మీయత ఉంది, ఏం ఎక్సలెంట్ నడుతున్నాను. వాళ్ళు చూస్తున్నా వాళ్ళ సూట్లు, వాళ్ళ లిప్టిక్లు, వాళ్ళ బూట్లు, వాళ్ళ అడావిడి నడుతున్నాను. ఏం చూపిస్తున్నారు, మీరు ఏం చూస్తున్నారు? బయట హీరోయిన్ ఉంటారు, ఇప్పుడు మన క్రైస్తవ టెర్మినాలజీలో కూడా ఎవరు వచ్చారు? హీరోయిన్లు వచ్చారు. అందుకని అడుగుతున్నాను, సంగీతం ముఖ్యమైనదే, పాట ముఖ్యమైనదే, పద్యాలు ముఖ్యమైనవే, ఆత్మీయత పెంచడానికి ఇదంతా ముఖ్యమైనదే. కానీ దాని పందా మారితే అడిగే వాళ్ళు ఉన్నారని మాత్రం క్రైస్తవ సమాజం మర్చిపోకూడదు. అలా అడిగేవాళ్ళు నేను ఒకరిని మళ్ళీ చెప్తున్నాను, మీరు నన్ను పిలవండి, పిలవకపోండి, ఇది సత్యం. ఇది ఏముంది, మీకు ఎక్కువ డోస్ ఏముందండి, ఎందుకంటే మీరు బాధపడతారు. కొంచెం చూద్దాం ఒకసారి, కీర్తన గ్రంథం వెళ్దామా? కీర్తన గ్రంథం, అందరూ బైబిల్ చూడండి. బైబిల్ లేకుండా ఎవడైనా కళ్యాణ మండపానికి వచ్చినప్పుడు వస్తే నేను మళ్ళీ చెప్తాను, సిగ్గు లేకుండా పక్కవాడు బైబిల్ చూడండి. ఎందుకంటే మన కళ్యాణ మండపానికి రాలేదు కదా, దేవుని సభకు వచ్చాం. మన డిగ్నిటీ బైబిల్ ఉండాలి మనకి. ఏం చెప్తున్నాను చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం మొబైల్లో చూడద్దు, బైబిల్ మాత్రమే చూడండి. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుండి, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణం బహుగా అదురుచున్నది. యెహోవా ఎంతవరకు కరుణింపక యుందువు? యెహోవా తిరిగి రమ్ము, విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నేను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళమందు ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిందురు? నేను ములుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీడు విడుచుచు నా పరుపు తేలిచేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విసారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించే వారి చేత అవి చినిగి ఉన్నవి. యెహోవా నా రోదనదని విని ఉన్నాడు. పాపము చేయవారు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోడి. యెహోవా నా విన్నపములు ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి ఎనుకకు మల్లుతారు. నేను ఒక మాట్లాడుతున్నాను, చెప్పండి. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం, నిజాయితీగా ఒప్పుకుందాం. చదివింది మనకేమన్నా అర్థమైందా? మనకేం అర్థం లేదు. యెహోవా అనే పదం తప్ప ఇంకేమన్నా మనకు అర్థమైందా? ఏముంది ఆ కీర్తనలో? ఒక భక్తి ఉంది. ఏముంది వారి కీర్తనలో? విశ్వాసం ఉంది. ఈ కీర్తనలో ఏముందంటే ప్రార్థన ఉంది. అంటే ఇది కీర్తన కాదు, ప్రార్థన కూడా. ఇది ప్రార్థన కాదు, ఇది కీర్తన కూడా. అంటే కీర్తనలో ముడిపడిన ఒక ప్రార్థన, ప్రార్థనతో ముడిపడిన ఒక కీర్తన, దీనికి ఒక సంగీతం. పాటలో ప్రార్థన ఉందట, ప్రార్థనలో పాట ఉందట, దీని వెనకాల ఒక చక్కటి సంగీతం ఉందట. ఎవరట ఈ సంగీతం ఎలా ఉండాలని దీనికి ట్యూన్ కట్టింది? ఎవరట? కింగ్ డేవిడ్ అట, దావీదు. ఏం చెప్తున్నాడు చూడండి. మ్యూజిక్ విషయంలో కూడా ఎంత పక్కా షరతులు పాటించాలో ఈ మ్యూజిక్ డైరెక్టర్ అయిన, లేదా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఈయన గైడ్ చేస్తున్నట్టు ఉంటుంది చూడండి. ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయాలి, ఏ ట్యూన్ వాడాలి, దాని ట్యూన్ ఏ రేంజ్లో ఉండాలి, దాని శృతి ఏంటి. బైబిల్కి ఇన్ని లెక్కలు ఉన్నాయి. నువ్వు హిందీ సాంగ్స్ తెచ్చి తెలుగులో నువ్వు క్రైస్తవ సంగీతంలో కొట్టేస్తానంటే ఊరుకుంటారు అనుకుంటున్నావా? చాలామంది చేసే తప్పులు కదండి ఇవి. ఏ ట్యూన్ వాడుతున్నావు, ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావు, ఆ స్కీ వాయిస్లు ఎందుకు పెడుతున్నావు, ఆ బ్యాక్గ్రౌండ్ గమకాలు ఏంటి, దాని అప్ అండ్ డౌన్స్ ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, అది ఏ ట్యూన్కి సంబంధించింది,
ఇవన్నీ బైబిల్ అడుగుతుందంటే అడిగింది. బైబిల్లో సుమారు 150 కీర్తనలు ఉంటే ఏ కీర్తన ఏ ట్యూన్ మీద పాడాలో కూడా బైబిల్ ఎవిడెన్స్ ఇచ్చింది. ఏమని పాడమంటుంది? ఆ చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి. ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతి వాయిద్యములతో పాడదగిన ఇది దావీదు కీర్తన. వీళ్ళున్న గొప్పతనం ఏంటో తెలుసా? రైటర్ ఈయనే. వీళ్ళున్న గొప్పతనం ఏంటో తెలుసా? ట్యూన్ అయిందే. వీళ్ళున్న గొప్పతనం ఏంటో తెలుసా? ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలో చెప్పేది కూడా ఈయనే. ఎవరికి చెప్తున్నాడు? కొయిర్ మాస్టర్ చెప్తున్నాడు. కొయిర్ మాస్టర్ అంటే ఎవరు? అక్కడెక్కడ సంబరాలు ఉంటారు ఆయన అనుకోకండి. కొయిర్ మాస్టర్ అంటే ఎవరు? కొయిర్ మాస్టర్ అంటే ఈ ప్రధాన గాయకుడు. అంటే మన దగ్గర కనబడదు కానీ మెయిన్ లైన్ చర్చెస్లో కానీ లేదా నేషనల్ ఈవెంట్స్లో కానీ ఒక కొయిర్ మాస్టర్ ఉంటారు. మీరు చూస్తారా? కొయిర్ మాస్టర్ అది ఏం చేస్తారంటే ఇలా 250 మంది నిలబడి 300 మంది నిలబడి వాళ్ళ సాంగ్ పాడుతున్నప్పుడు ఒక ఆయన స్టిక్ పట్టుకుని ఉంటాడు చూసారా? ఇలా అంటుంటాడు, అప్ అండ్ డౌన్ చెప్తాడు ట్యూన్కి, ఇలా అంటుంటాడు చూసారా? ఇలా పాడమని. ఆయనకి పని పాటలాగా స్టిక్ ఊపుతున్నాడు అనుకోకండి. అందరూ ఒకే స్వరంతో ఒకే భావంతో ఏకస్వరంతో ప్రజల గుండెల్ని గుద్దేసేలాగా అందరినీ చక్కగా నడిపించే హెడ్ మాస్టర్ లాంటి వాడు క్వైర్ మాస్టర్. ఆయన చెబుతున్నాడు, ముందు నువ్వు జాగ్రత్త అని చెప్పాడు. నువ్వు జాగ్రత్త, పాడించే వాళ్ళతో జాగ్రత్త పాడచ్చు. మీకు నచ్చింది పాడేయకండి, మీకు నచ్చినట్టు పాడడానికి వీల్లేదు, ఎందుకంటే ఈ పాట మీద సర్వ హక్కులు నాకున్నాయి అంటున్నాడు ఆయన. ఇది దేవుని పాట, ఇది యెహోవా పాట. ఈ పాటను గురించి పాడుతున్నప్పుడు జాగ్రత్తగా పాడండి. ఎలా పాడాలట? అష్టమ శృతి మీద తంతి వాయిద్యములతో. చెప్పండి, పాడదగిన కీర్తన. ఏ ఏ ఏ ఏ ట్యూన్ మీద పాడాలట? అష్టమ శృతి. ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలట? తంతి వాయిద్యం. తంతి వాయిద్యం అంటే ఈ ఈ ఈ పాటకి దానిలో ఉన్న భావం, బాధ తెలియాలంటే ఆ ట్యూనే ఉండాలి. ఈ మధ్యకాలంలో రిమిక్స్ చేస్తున్నారు. రిమిక్లు చేయండి, లేటెస్ట్ మ్యూజిక్ ఇవ్వండి, కానీ పెయిన్ ఒకటి ఉంటుంది ఆ రైటర్కి. స్టార్టింగ్లో రాసిన రైటర్కి ఓ నొప్పుతో రాస్తారు కదా పాట, ఆ నొప్పుని మీరు డ్యాన్స్లు వేసేలా చేయకండి. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసి నువ్వేం ప్లే చేస్తున్నావు, దానికి ఒక బాధ ఉంది, దాని వెనకాల ఒక నిట్టూర్పు ఉంది, ఆ రైటర్కి ఒక కన్నీళ్ళు ఉన్నాయి. దాన్ని నువ్వు డీజే సాంగ్లా చేస్తే ఆ సాంగ్ సౌందర్యం పోద్ది. అప్డేట్ మ్యూజిక్ ఇవ్వండి, కానీ అసలు స్వరకు మిస్ చేయకండి అని చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు చూడండి. అష్టమ శృతి అంటే ఏ తంతి వాయిద్యాలు ఏం వాడాలో చెప్తున్నాడు. తంతి వాయిద్యం అంటే వైలిన్లు, గిటార్లు, సితార్లు, వీటన్నిటికీ అమ్మమ్మే తంతి వాయిద్యం. అర్థమైతే ధన్యత. మరలా వైలిన్ కానీ గిటార్ కానీ ఇంకేవైతే తీగులకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటికీ, తీగులకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్లు అన్నిటికీ తల్లి లాంటిదే అష్టమ శృతి. దీన్ని ఎవరు వాడేవారు తెలుసా? దావీదు గారు వాడేవారు. దావీదు గారు గొర్రెలు మేపుతూ ఆ అష్టమ శృతులు అంటే ఈ శృతులు కానీ ఈ తంతి వాయిద్యం ఆయనకు బాగా అలవాటు. ఆయన సాంగ్స్ అన్నీ ఈ తంతి వాయిద్యంతో కట్టినవే. ఎలా ఉంటుందంటే మీరు నెట్లో చూడండి, తంతి వాయిద్యాన్ని ఇలా డీ షేపులు ఉండి ఇలా తీగులు ఉంటాయి, ఒక 10-15 తీగులు ఇలా స్ట్రైట్గా, దాన్నే తంతి వాయిద్యం అంటారు. దాని మీద సాంగ్ ప్లే చేయాలన్నమాట. అందుకే ఆయన అంటున్నాడు, ఏ ఐటెం ఉంటే ఐటెం కొట్టేయకండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఏది అందుబాటులో ఉంటే అది ఇచ్చుకొట్టేస్తుంటారు. ఇంకా మరి లేదండి తబలతో నడిపించండి అంటారు. తబలతో నడిపించేసేది కాదయ్యా ఆ సాంగ్, అది దానికి ఒక పెయిన్ ఉంది. లేదు దీన్ని వైలిన్తో నడిపించండి అంటే ఇది వైలిన్తో కాదండి, ఇది ఒక ఉజ్జీవానికి సంబంధించింది, దీనికి తబలా బీట్ ఉండాలి. అందుకే ఏ సాంగ్కి ఏ ఇన్స్ట్రుమెంట్ ఉంటేనే ఆ సాంగ్కి జీవం ఉంటుందండి. ఏ సాంగ్కి ఏం వాడాలో తెలియాలి. పైగా దాని ట్యూన్ చెప్తున్నాడు చూడండి, అష్టమ శృతి మీద పాడాలి. అష్టమ శృతి అంటే మనకు సంగీతం కొంచెం అంతేం తెలియదు కానీ కొన్ని తెలుసు మనకి. అష్టమ శృతి అంటే సహజంగా అందరికి తెలుసు. సరిగమలు తెలుసుగా, తెలుసా తెలీదా? సారీ గమ, అది తెలీదా? సరిగమలు బాగా సారీగమ ఈ లెక్కెడితే సుమారు 8 నోట్స్ వస్తాయి. వీళ్ళకి తెలుస్తుంది ఎన్ని? 7 నోట్స్ వస్తాయి. 7 నోట్స్ గమనించండి. 7 శృతులు వస్తాయి. సా రీ గా మా పా దా ని సా, ఇవే సరిగమలు. ఈ సరిగమలు అంటే దీన్ని అంతా ఒక స్కేల్ అంటారు అనమాట. ఈ సరిగమలకి ఏ అక్షరంతో స్టార్ట్ అవుద్ది? మొదటి అక్షరం ఏంటి?
సా. సా బాగా వినండి. సెకండ్ నోట్ స్టార్ట్ అవుతున్నప్పుడు, అంటే రెండవ స్కేల్ స్టార్ట్ అవుతున్నప్పుడు సా ఇప్పుడు జనరల్గా స్టార్ట్ అవ్వదు. అంటే దీన్ని ఎయిత్ నోట్ అంటారు. ఎయిత్ నోట్ని ఏమంటారంటే అష్టమ శృతి అంటారు. అష్ట అంటే ఎంత? 8. 8వ నోట్లో సా అనేది మళ్ళీ హై నోట్లో రిపీట్ అవుద్ది. ఆ నోటి మేము పాడమంటున్నాడండి దావీదు గారు. సా వేరు, హై నోట్లో పాడే సా వేరు. అంటే ఈయన పాట ఎలా పాడమంటున్నాడంటే ఇది నేను బాధతో రాసుకున్న పాట, ఇది బిగ్గరగా పాడండి, హై నోట్లో పాడండి, అష్టమ శృతి మీద పాడండి. మీరు ఎలా పడితే అలా పాడకండి. ఈ ఇన్స్ట్రుమెంటే ప్లే చేయండి, ఈ ట్యూన్ మీదే పాడండి. దాని యొక్క శృతి ఎలా ఉండాలంటే అష్టమ శృతికి సంబంధించిందై ఉండాలి. ఎందుకంటే నేను బాధపడి రాశాను, నిట్టూరు పిడిచి రాశాను. ఏం బాధపడ్డాడో మీకు అర్థం కావాలి అంటే ఒక్కసారి 7వ వచనం చూడండి. 7వ వచనం, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, బాధ కలిగించు వారి చేత అవి చినికియునవి. అంటే ఈయనకేదో బాధ వచ్చిందండి దావీదు గారికి. మంచి మంచి పాటలు ఎప్పుడు వస్తాయి చెప్పనా? బాధపడితే వస్తాయి. జనరల్గా వచ్చే చెడ్డ సాంగ్స్ ఎన్ని ఎప్పుడు వస్తాయి చెప్పనా? గోదావరి గొట్టి మీద కూర్చుంటే గొట్టి మీద చెట్టు, చెట్టు మీద పెట్ట మనసులో ఇవి వస్తాయి. మంచి పాటలు, ఆత్మీయ పాటలు ఎప్పుడు వస్తాయంటే నువ్వు నలగాలి. అందుకే విరిగి నరిగిన స్వరంలోనే దేవునికి ఇష్టమైన చిత్తం జరుగుద్ది. ఆయన చిత్తం జరగాలంటే ఇరిగి నలగాలి. అందుకే నలిగిపోయి రాసిన వాళ్ళ పాటలు ఒకలా ఉంటాయి. బాగా వినండి, నలిగిపోయి రాసిన వారి పాటలు ఒకలా ఉంటాయి. నేను పేర్లు చెప్పట్లేదు. లక్షల రూపాయలు, 13 లక్షలు, 16 లక్షలు పెట్టి ఒక సాంగ్ రిలీజ్ చేస్తాను. మన క్రిస్టియన్లో కూడా వచ్చింది ట్రెండ్ ఇది. 16 లక్షలు ఒక సాంగ్కి. అలాంటి సాంగ్ రిలీజ్ చేస్తాను, కానీ ఆ సాంగ్లో ప్రాణం ఉండడం లేదు. మరి ఏముంటుంది? రిపీటెడ్ వర్డ్స్. అంటే ఏదో ఒక పదం అక్కడ పట్టుకెళ్ళి కూర్చోబెడతారనమాట. ఆ ట్యూన్కి ఏదో ఒక పదం మ్యాచ్ అవుతుంది చాలు. అది క్రిస్టియన్ టెర్మినాలజీ ఓడుంటే చాలు. దీనికి ఒక పద్ధతి ఉందా, దీనికి ఒక పాఠం ఉందా, ఇది విశ్వాసం ఏం లేదు. యేసయ్య ఉంటే చాలు, ఏవే పోవే అంటే చాలు, అంతే. ఈ మధ్యకాలం యేసుప్రభుని ఏమంటున్నారు తెలుసా? లవర్ లాగా అంటున్నారు. లవర్ నేను చూసా, ఏవే పోవే అంటారు. చూస్తారా? ప్రతి సాంగ్లో యేసుప్రభుని ఏవే గీవే అంటున్నారు. ఇలాగైపోయింది. ఏంటంటే నడుతున్నాను, భక్తి లేనోడు, వైరాగ్యం లేనోడు, నలగలేనోడు కీబోర్డుల మీద కూర్చుని పాటలు రాస్తే ఇలాగే ఏడుస్తాయి. రాజాబాబు గారిని సంఘం అపార్థం చేసుకుని బయటికి గెంటేస్తే ఆ గెంటి వేయబడిన సమయంలో రాజాబాబు గారి యొక్క సాంగులు క్రైస్తవ సభలను ఉద్యమంలోకి నడిపించాయి. ఇంట్లో ఉన్నవారు అపార్థం చేసుకుని కనీసం అన్నం పెట్టలేని టైంలో పురుషోత్తం చౌదరి గారి పాటలు రాస్తే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకి ఎవర్ గ్రీన్ సాంగ్స్కి ఈ రోజుకి నిలబడిపోయాయి. అంటే నలగాలి, ఎరగాలి. వాళ్ళు రాసిన పాటల్లో భక్తి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు ఎవరి దగ్గర నలిగిపోవాలంటే దేవుళ్ళో భక్తిలో నలిగిపోవాలి. దేవుళ్ళో వారు ఏసారిపోవాలి. అలా వాళ్ళే రాయగలరు బాగా. అందుకే దావీదు కీర్తనలు అన్నీ చూడండి, ఏదో ఫైట్ చేస్తూనే పాట రాశాడు ఆయన. ఎవరొకరితో ఏదో ఒక తెలియని ఆత్మీయ యుద్ధం, భౌతిక యుద్ధం చేస్తూనే ఆయన పాట రాశాడు. అందుకే ఆయన పాటల్లో ఒక బాధ ఉంటుంది, తెలియని బాధ. ఆ బాధను పెడుతున్నాడు చూడండి. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దించుకో, నలిగిపోయాను, మరణమైపోయేలా ఉన్నాను, అదిరిపోతున్నాను. ఆ పదాలు కనబడుతున్నాయి చూడండి. నేను మూలుగుచున్నాను, అలసిపోయాను, రాత్రంతా ఏడ్చి 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 నా పరుపులు తేలిపోతున్నాయి, నా కన్నీళ్ళ చేత పడకలు కొట్టుకుపోతున్నాయి. విచారించి విచారించి ఎందుకు ఇలా జరుగుతుందని నా కన్నులు గుంటలు పడిపోయాయి. ఒక మాటలో చెప్పాలంటే, ప్రభువా ఈ బాధలకు నా హెల్త్ డిస్టర్బెన్స్ అయిపోయింది. బాధపడిపోయాడు, ఏడుస్తున్నాడు. దేనికి ఏడుస్తున్నాడంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అంచనా వేయండి. 3వ కీర్తన, 4వ కీర్తన, 5వ కీర్తన, 6వ కీర్తన, 7వ కీర్తన, ఇవన్నీ వరుస కీర్తనలు అంటారు. ఈ వరుస కీర్తనలో రాస్తున్న ఈ కీర్తనలన్నిటి వెనకాల దావీదు ఏ విషయాల్లో బాధపడుతున్నాడని బైబిల్ పండితులను అడిగితే బహుశా 2-3 విషయాల్లో బాధపడి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఆ 2-3 విషయాలు ఏంటంటే, మొట్టమొదట ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆయన మీద అసూయ పెరిగిపోయింది. ఎలా పెరిగిపోయింది? మొన్నటి వరకు గొర్రెలు కాస్తున్నవాడు సడన్గా ఇప్పుడు కింగ్ అయిపోతే చూసేవాడికి ఎలా ఉంటుందండి? ఏడుపులు ఎక్కువైపోయినాయి ఆయన మీద. రెండవది, ఆ బాగా ఏడ్చేవారిలో అతిపెద్ద శత్రువు ఎవరంటే సౌలు. ఎవరు? సౌలు.
సరే సౌలు బెడద వదిలిందిలే అనుకునే సమయానికి ఎవరు తిరగబడకూడదో వాళ్ళు తిరగబడ్డారు. సొంత కొడుకులు అబ్షాలోము తిరగబడ్డారు. ఇది అబ్షాలోము వల్ల నలిగిపోతున్నప్పుడు రాసిన బాధ, లేకపోతే సౌలు సైన్యం వల్ల నలిగిపోతున్నప్పుడు రాసిన పాట, ఎప్పుడు నలిగిపోతున్నప్పుడు రాసిన పాటో తెలియదు. కానీ అపోజిషన్ మాత్రం ఉన్నారండి దావీదు గారికి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఎంత బాగా భక్తిగా బతికినా ఎవడో ఒక శత్రువు ఏడుస్తాడు మన జీవితంలో. అది ఏదో ఒక బాధ ఉంటుంది, ఎవడో ఒకడు ఏడుస్తాడు. ఆడు మన ఎదుగుదలను చూసి ఏడుస్తాడో, లేకపోతే మన ఆత్మీయతను బట్టి ఏడుస్తాడో, ఎలా ఏడుస్తాడో తెలియదు. కానీ మొత్తం మీద మనం పాడవుతే చూడాలనుకునే కళ్ళు మన చుట్టూ చాలా ఉంటాయి. దావీదు గారు ఇలాంటి వాటిలో PhD అయిపోయింది అయింది. బాధపడిపోయాడు ఆయన, ఏడుస్తూ అంటున్నాడు, నీ కోపము చేత నన్ను గద్దెం. అంటే ఈయన బాగా వినండి, ప్రభువుకి తన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, సిమి లాంటి వాళ్ళు కూడా వచ్చి నా మీద తిరగబడుతున్నారంటే ప్రభువా. సిమి అంటే తెలుసు కదండి బైబిల్ చరిత్రలో, తెలుసని అనండి, ఎందుకంటే ఇంకో మీటింగ్ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి. తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే. సిమి అంటే ఎవరంటే సౌలు ఏజెంట్లో పెద్ద చెప్పుకోదగ్గ ఫిగర్ కాదండి సిమి. ఆడు వానపాములు అటు ఒక మాట చెప్పాలంటే వానపాము ఆడు. ఈ వానపాము కూడా లేచి ఎవరి మీద పడగిప్పేస్తుందంట, దావీదు గారి మీద. చిన్న చిన్న బచ్చగాళ్ళు కూడా దావీదు గారి మీద, అంటే గొలియాతును కొట్టినోడి మీదకి దావీదు మీదకి ఏళ్ళు తిరగబడుతున్నారంటే ఈ వానపాములన్నీ. అరే సిమికి కానీ దావీదుకి కానీ డైరెక్ట్ గొడవలు ఉన్నట్టు ఎక్కడ మనకు కనబడదండి. మరి ఈ సిమి లాంటి వాడు ఎలా వాగుతున్నాడండి? ఈ మధ్య ఈడు ఎవరితో తిరుగుతున్నాడంటే సౌలు గారితో తిరుగుతున్నాడు. సౌలు ప్రతిసారి ఎవరి మీద వాగుతాడు? దావీదు గారి మీద వాగుతాడు. ఇప్పుడు ఆ సహవాసం ఇతగాన్ని కూడా ఏం చేసింది? చెడగొట్టింది. ఈడు కూడా తొడగొడుతున్నాడు ఎవరి మీదకి? దావీదు గారి మీదకి. ఇలాంటి వాడు తొడగొడుతుంటే దావీదు గారికి ఒక సొంత ఎస్కట్ ఉంది కదండి, ఆయనకంటూ క్లోజ్ ఫాలోవర్స్ ఉన్నారుగా. ఆయన ఏడిస్తే ఏడ్చే వాళ్ళు ఉన్నారు, ఆయన బాధపడితే బాధపడే వాళ్ళు ఉన్నారు, ఆయన ఏదన్నా అంటే ఎగిరి నరికి వాళ్ళు ఉన్నారు. అలాంటి సర్కులు యాజకులు కూడా అన్నారట, అయ్యా మీరు ఇలాంటి గాలిగళ్ళందరూ మిమ్మల్ని అండవేంటి, ఒక్కసారి మీరు అనండి చక్కబెట్టి వచ్చేస్తామన్నారంట. ఒక్కసారి మీరు ఏల వల్ల మీరే అడ్డం ఏంటండి? ఈడెవడండి అండం? ఈడంటే మీరు పడ్డం ఏంటండి? మీరు మహారాజు, మిమ్మల్ని అండ. అసలు దేశం ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఫ్రీడమ్ తీసుకొచ్చారు? ఒక్కసారి మీరు అంటే వీళ్ళ సంగతి మేము తేలుస్తామంటే అప్పుడు దావీదు అన్నాడట, అన్నో దేవుడు ఒకడికి పర్మిషన్ ఇస్తే కానీ ఎవడు నన్ను ఏమీ అనలేడు. దేవుడు ఒకడికి పర్మిషన్ ఇస్తే కానీ ఎవడు అనలేడు. వీడు తిరగబడుతున్నాడంటే వీడి ద్వారా దేవుడు ఏదో నాకు పాఠం నేర్పిస్తున్నాడు. వీళ్ళందరూ వానపాములు కూడా నా మీద లేచి పడగిపుతున్నాయంటే వీళ్ళ ద్వారా నాకు ఏదో అయినా నేను అనుకుంటున్నాను, ఆయన పర్మిషన్ లేకుండా ఏది జరగదు. అభిషేకించింది ఆయనే, నిలబెట్టింది ఆయనే, నడిపిస్తున్నది ఆయనే, రాజదండం ఇచ్చింది ఆయనే, చేతికర్ర తీసేసింది ఆయనే, గొర్రెల వెనకాల ఉన్న నన్ను ప్రజల మీద పెట్టింది ఆయనే, అరణ్యంలో తిరుగుతున్న నన్ను అంతఃపురంలో పెట్టింది ఆయనే, మహారాజుని చేసి ఈరోజు నిలబెట్టింది ఆయన. ఈరోజు నా మీదకి ఇంతమంది తిరగబడుతున్నారంటే బహుశా దేవుడు నాకు ఏదో పాఠం నేర్పిస్తున్నాడు. బహుశా ఏం లేదో అంటున్నారని కాదు, అసలు ఏళ్ళందరూ అంటున్నారు కాదు, అసలు నేను దేవుని ఎదుట ఎలా ఉన్నాను ముందు చెక్ చేసుకోవాలని పాట రాశాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇది పాట అంటే పాట కాదు, పాటలో ప్రార్థన. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, శత్రువుల్ని హ్యాండిల్ అంటే ఒక విశ్వాసగా ఎనిమిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియాలంటే కీర్తనలు చదవాలండి. శత్రువుని ఎలా మట్టి గరిపించాలో తెలియాలంటే కీర్తనలు చదవాలి. దేవుడు మన పక్షమును ఉండాలి అంటే కీర్తనలు చదవాలి. మెలకువలు ఉంటే, ఎందుకంటే మనకన్నా గట్టిగా దెబ్బలు తిన్న కీర్తన రాశారు. అక్కడ ఏమంటున్నాడు దావీదు? ఒక విధానానికి వచ్చేసాడు. ఏమన్నాడంటే వీడంటున్నాడు కదా, వీళ్ళకి నేను నచ్చట్లేదు, వీళ్ళకి నేను పడట్లేదు, నేను రాజు అయిన దగ్గర నుంచి నా మీద ఏడుపులు ఎక్కువైపోయినాయి ప్రభువా, నాకు అర్థమవుతుంది. అసలు వీళ్ళకి నచ్చట్లేదు కాదు, నీకు నేను ఓకే కదా అని ప్రేయర్ చేస్తున్నాడు. వీళ్ళందరూ ఎదుట ఎలా ఉన్నాను తర్వాత విషయం ప్రభువా, అసలు నీ ఎదుట నేను ఎలా ఉన్నాను, నీకు నాకు బాండింగ్ బాగుందా లేదా, నాకు అది ఇంపార్టెంట్. నేను ప్రేయర్లో నేను ఏం నేర్చుకున్నానంటే ప్రభువా, నీ ఎదుట నేను ఎలా ఉన్నాను చెప్పు, నీ ఎదుట నేను బాగుంటే వీళ్ళందరూ నా మీద ఏడుస్తున్నా, నో ప్రాబ్లం, అసలు నువ్వు నా పక్షమున ఉండాలి, అసలు నీ ఎదుట నేను ఎలా ఉన్నాను. అయినా నువ్వు పర్మిషన్ ఇస్తే కానీ ఎవడు నా మీదకి రాడు, ఇదంతా నువ్వు చేస్తుందని నాకు అర్థమవుతుంది. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. ఆ వచనంలో ఏముందండి? గద్దించమంటున్నాడా, గద్దించొద్దు అంటున్నాడా?
చెప్పాలి, చూసే చెప్పండి. గద్దించమంటున్నాడా, గద్దించొద్దు అంటున్నాడా? గద్దించు, కోపంతో గద్దించు. శిక్షణ ఇవ్వు, కానీ ఉగ్రతతో ఇవ్వకు. మన ప్రార్థనలు ఏంటి చెప్పండి? మమ్మల్ని ఏం అనకు, మేము ఎన్ని గాలి తిరుగులు తిరిగినా మాకు అసలు ఒక్క మొట్టికాయ కూడా మాకు వేయకు. 24 అంతా మమ్మల్ని కాపాడావు, గాలి తిరుగులు తిరిగినా 25లో అడుగు పెట్టాం, నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచే మళ్ళీ 25 కూడా తిరుగుతాం అంటాం మన ప్రార్థన. దావీదు ప్రార్థన ఏంటో తెలుసా? దావీదు ప్రార్థన ఏంటో చూడండి. ప్రభువా, నా దృష్టికి నా మిస్టేక్స్ నాకు కనబట్టలేదేమో, నా దృష్టికి నా తప్పులు నాకు కనబట్టలేదేమో, అవి నీ దృష్టికి కనబడుతున్నాయేమో, ఎంత కడిగేయాలనుకుంటున్నా అంత కడిగే ప్రభువా అన్నాడు. ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన మనం చేశామా? ప్రభువా, నన్ను నలిపే, నీ దృష్టికి బాగోపోతే నలిపే. ప్రభువా, నీ దృష్టికి నేను బాగోపోతే ఎంత టార్చర్ పెడతా అంత టార్చర్ పెట్టి, కానీ ఆ బాధకు గురి చేస్తున్నప్పుడు మాత్రం నీవు నా మీద చూపిస్తున్న లవ్ మాత్రం మిస్ అయ్యకు. గద్దించు, కానీ కోపంతో ఎందుకంటే తట్టుకోలేను. శిక్షించు, కానీ ఉగ్రతతో శిక్షించుకు నేను తట్టుకోలేను. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నా కరుణించుము, నీ దయ మాత్రం నాకు దూరం చేయకు, నీ ప్రేమను మాత్రం నాకు దూరం చేయకు. యెహోవా, ఎంతకాలం కరుణింపగిందువు? యెహోవా, తిరుగు రమ్ము, నన్ను ఎంతకాలం విడిపింపవు? నీ కృపను బట్టి నన్ను రక్షించుము. ఏమనుకుంటున్నాడండి? బతిమాలుకుంటున్నాడండి. నీ ఎదుటి బాగున్నానా, నీ ఎదుటి సరిగ్గా ఉన్నాను లేదా? ఎంతగా దేవుడు గద్దించాడంటే ఆయన ఎముకలు అరిగిపోయేట, ఆయన ఎముకలు అదిరిపోయేట, ప్రాణం అదిరిపోయిందట, కన్నులు లొట్టలు పడిపోయాట. కిందికి అంటున్నాడు, మరణమయ్యే వారి జాబితాలో నెక్స్ట్ నేనే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నాడట. ఇంకా ఎంత అదిరిపోయాడంటే ఆరోగ్యం అంతా పూర్తిగా నశించిపోయింది అన్నాడట. ఇంతగా వేసారిపోయాడు, ఇంతగా బాధపడిపోయాడు. అంటే దేవుడు ఇంత బాధపడుతున్నా చిట్ట చివరి వరకు కూడా దావీదు ఏం చేస్తున్నాడంటే, నువ్వెంత చేస్తావు చేయి, కానీ తట్టుకునే శక్తిని మాత్రం నాకు ఇవ్వు. మనకు చేసే ప్రార్థనలో మన ప్రార్థనలకు తిరవనదండాన్ని గుర్తేడు చెప్పిన, మోకాళ్ళు వేస్తే ఇలా బల్లలు గుద్ది మరీ చెప్తే ఏమని చెప్పిన, ఈ ఏడాది మా శ్రమలు నువ్వు తీసివేయను గాక, గాక 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 అంట. నీకు ప్రార్థన చేయడం రాదు? నీకు శ్రమలు తీసివేయుగాక కాదు, శ్రమలను అలాగే ఉంచు, శ్రమలను జయించే శక్తి నీవు ప్రభువుని చేయాలి ప్రార్థన. శ్రమలు అలాగే ఉంచు, ఇరుకులు అలాగే ఉంచు, ఇరుకులలో విశాలత. అంటే మనకు ప్రేయర్ చేయడం కూడా రావట్లేదు. ఎందుకో తెలుసా? ఇలాంటి కీర్తనల యొక్క భావాలు మన బుర్రకి ఎక్కలేదు కనుక. తీసే అంటే శాతగనతను ఉంచు, వాటిని జయించే శక్తిని నాకు ఇవ్వు. ఇరుకులు తీసే కాదు, ఇరుకులు అలా ఉంచు, ఆ ఇరుకులను జయించే శక్తిని నాకు ఇవ్వు. ధైర్యం ఇవ్వు ప్రభువా. సముద్రం అంత ఎత్తైన శ్రమ వచ్చి నా ముందు నిలబడినా ధైర్యం ఇవ్వు ప్రభువా. లోకమంతా ఒక్కటైపోయి నా మీద తిరగబడిపోయినా వాటిని ఎదిరించే శక్తిని నాకు ఇవ్వు ప్రభు. ఇది కదా చేయాల్సిన ప్రార్థన. పిరుకోళ్ళా చేస్తాం ప్రార్థన. జ్వరం వచ్చింది ప్రభువా, జ్వరం వచ్చింది ప్రభు. జ్వరానికి భయమే, జ్వరానికి భయం, తుమ్ములకి భయం, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ పైనుంచి కిందకి చూస్తే భయం, హాస్పిటల్లో 2 రోజులు ఉండమంటే భయం. నన్ను విశ్వాసమేనా? డౌట్ అవుతుంది నాకు. నువ్వు విశ్వాసమేనా? చిన్న విషయాలకు కూడా నువ్వు టెర్రర్ అయిపోతున్నావంటే, చిన్న విషయాలు కూడా అదిరిపోతున్నావంటే నువ్వు దేవుణ్ణి బలంగా నమ్ముతున్నావా లేదా? బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? శ్రమల్ని డీల్ చేయడం మనకు రావట్లేదు కనుకే, అది వ్యక్తుల వలన వచ్చినా, శారీరకంగా వచ్చినా, మానసికంగా వచ్చినా, ఆ శ్రమల్ని మనకు డీల్ చేయడం రావట్లేదు కనుకే శ్రమల్ని తట్టుకోలేక అనేక మంది సంసారం చేస్తున్న స్త్రీలు ఏం చేస్తున్నారు చెప్పండి? సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? శ్రమలు తట్టుకోలేక. ఏదన్నా అంటే చాలు డోరేసేయడం, ఫ్యాన్ చూసేయడం, డోరేసేయడం, ఫ్యాన్ చూసేయడం. ఏమన్నంటే చాలు, మళ్ళీ అడుగుతాను, మళ్ళీ ఏడాదంతా 52 వారాలు చచ్చికొస్తారు, 52 వారాలు చచ్చికొస్తారు. ఏమన్నంటే చాలు గ్యాస్ స్టవ్ వెలిగించేస్తున్నారు. కిరోసిన్ అయిపోయిందని ఇంకా గ్యాస్ అప్డేట్ అన్నమాట. ఇంకా ఏమన్నంటే చాలు. అడు చూడండి, మీరు చూడండి, ఎక్కడికక్కడ మీరు చూడండి, ఎక్కడికక్కడ చూడండి, బాధలు తట్టుకోలేరు. పురుషులు కూడా, ఒరే బాగానే ఉన్నావు కదా చర్చిలో, ఏంటో ఎలా అయిపోయావంటే, ఇంకెందుకన్నా ఈ బాధలు తట్టుకోలేకపోతే, ఇంకా దేవుళ్ళు ఉన్నప్పుడు కూడా మాకు ఎందుకన్నా బాధలు, అందుకేనన్నా ఎత్తేసానన్నాడు. తాగేసావా? శ్రమ తట్టుకోలేక తాగుతున్నావు, అసలు సిగ్గు, నీకు భయం. నడుతున్నాను, నీకు సువార్త అర్థమైందా? దేవుడు అర్థమయ్యాడా? ఒక్క శ్రమ నువ్వు తట్టుకోలేవు. అప్పులకి తట్టుకోలేక ఊరేసుకు చచ్చిపోతున్న వాళ్ళు బిలీవర్స్ ఉన్నారంటే సిగ్గుకరం అండి. బయట వాళ్ళకంటే నిరీక్షణ లేదు, ఆధారం లేదు కనుక వాళ్ళు చచ్చిపోతారు. బిలీవర్స్ చనిపోవడం ఏంటండి?
సంసారాన్ని తట్టుకోలేకపోవడం ఏంటండి? శ్రమను తట్టుకోలేకపోవడం ఏంటండి? తట్టుకునే శక్తిని ఇమ్మని దేవునికి ప్రార్థన చేయి. దావీదు అంటున్నాడు, నువ్వు ఎంత రుద్దుతావో రుద్దు, ఎంత ఉగ్రతతో శిక్షిస్తావో శిక్షించు, కుసించిపోతున్నాను, నశించిపోతున్నాను, ఎముకలు అదిరిపోతున్నాయి ప్రభువా, వీటన్నిటి మధ్య ఒక మాట అయితే అడుగుతున్నాను, నీ దయ మాత్రం నాకు దూరం చేయకు, నీ ప్రేమను మాత్రం దూరం చేయకు, తట్టుకునే శక్తి నువ్వు. ఒక మాట అడుగుతున్నాను, నువ్వు ఇలాగే నా మరణకండా ఉంటే, ఇలాగే నన్ను నలిపేడు నువ్వు స్టార్ట్ చేస్తే, ఇలాగే నన్ను గద్దించడం స్టార్ట్ చేస్తే నాకు డౌట్ వస్తుంది, నువ్వు పెట్టిన ఈ బాధలకి ఒక రోజు నేను చచ్చిపోయేలా ఉన్నాను అన్నాడు. దావీదు గారిలో ఉన్న ముద్దొచ్చే భక్తి ఏడు చెప్పనా, దేవుడితో చిన్నపిల్లడు మాట్లాడినట్టు మాట్లాడతాడు దావీదు గారు. చిన్నపిల్లలు ఎలా మాట్లాడతాడు చూడండి, ఎలా మాట్లాడుతున్నాడో. నేను మూలుగుస్సు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీడు విడుచుతున్నాను. 5వ వచనంలో, మరణమైన వారికి నేను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళంలో నీకు కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారు. అంటే దాని అర్థం ఏంటి? దావీదు గారు అంటున్నారు, బాగా వినండి, ఇలా ఏడ్చి 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 నేను చచ్చిపోతే, బాగా వినాలి, ఇలా నేను ఏడ్చి ఏడ్చి చచ్చిపోతే ఆయన ముద్దొచ్చే మాట అంటున్నాడు చూడండి, రేపు నీకు వర్షిప్ ఎవరు చేస్తారు ప్రభువా అంటున్నాడు చూడండి. ముద్దుగా అనిపించలేదండి ఆ మాట మీకు? నేను చనిపోతే నీకు వర్షిప్ ఎవరు చేస్తారు? చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు యెహోవాకి, కానీ ఆయనకున్న బాండింగ్ చూడండి, దావీదుకి దేవుడికున్న బాండింగ్ ఎంత బాగుందో చూడండి. నేను చచ్చిపోతే నాలాగా యథార్థంగా నీకు వర్షిప్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు. ఆ రోజు ఆయనకున్న వెలుగును బట్టి మాట్లాడుతున్నాడు, పాతాళమందు నీకెవరు వర్షిప్ చేస్తారు? చంపేస్తావని నన్ను ఇలాగా శ్రమల్లో వదిలేస్తావని నన్ను ఇలా శ్రమల్లో వదిలేసి ఏడ్చి ఏడ్చి పొయిటిక్గా మాట్లాడుతున్నాడు, ఏడ్చి ఏడ్చి సింబాలిక్గా చెప్తున్నాడు, ఏడ్చి ఏడ్చి నా పరుపులు తేలిపోతున్నాయి, ధారలై పారుతున్నాయి, ఇదిగో నా పరుపులు తేరడం కదా, నా కన్నీరు చేత నా పడక కొట్టుకుని పోయేలా, ఇలానే వదిలేస్తావా? దావీదులో ఉన్న బ్యూటీ ఇది నేర్చుకోండి. జీవితంలో దేవుడు మనకు దగ్గర అవుతాడు, మనం దేవుని దగ్గర అవుతాం. దావీదులో ఉన్న బ్యూటీ ఏంటి చెప్పిన, సంతోషం వచ్చినా దేవుని దగ్గరికి వస్తాడు, బాధ వచ్చినా దేవుని దగ్గరికి వస్తాడు. మనము సంతోషం వస్తే రెస్టారెంట్కి పోతాం, మనం ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ ఇస్తాం, మనం ఇంకా ఆ రోజు చచ్చికెళ్ళం ఇంకా ఆ రోజు. బాధ వచ్చింది అనుకోండి, బాగుండండి, సంతోషం వస్తే ఊరి మీద తిరగడానికి పోతాం, బాధ వస్తే మొత్తానికి ఇంకేం తినకుండా చర్చికి ఇచ్చి లేకుండా ఇంట్లో కూర్చుంటాం. మనకు బాధ వచ్చినా ప్రమాదమే మనతో, చెప్పండి, సంతోషం వచ్చినా ప్రమాదమే. కానీ భక్తులు అలా కాదు, వాళ్ళకి సంతోషం వచ్చినా దేవుని దగ్గర పరిగెట్టారు, బాధ వచ్చినా దేవుని దగ్గర పరిగెట్టాడు. ఒక మాట అంటున్నాడు దావీదు, ఇందుకే దావీదుని నలుపుతున్నది ఎవరని దావీదు అంటున్నాడండి? దేవుడే. ఎవరు? దేవుడే. దావీదుని కొడుతున్నది ఎవరని చెప్తున్నాడండి? దేవుడే. యెహోవా నీ కోపాగ్ని, యెహోవా నీ ఉగ్రత, యెహోవా నీ దండన, యెహోవా అంటున్నాడంటే ఇప్పుడు ఈ బాధలన్నీ ఎవరు పడుతున్నారు అంటే, ఎవరు పర్మిషన్ ఇచ్చి ఎవరు కొడుతున్నారు అంటున్నాడు దావీదు గారు? యెహోవాయే. మరి యెహోవా కొడుతున్నప్పుడు ఎవరు కొడుతున్నారు వారి దగ్గర నుంచి పారిపోవాలి కదండి. మళ్ళీ అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఈయన కొడుతున్నప్పుడు ఆయన దగ్గర నుంచి పారిపోవాలిగా. కానీ దావీదు గారు ఏ దేవుడు కొడుతున్నాడో మళ్ళీ ఆ దేవుడినే పట్టుకుంటున్నాడేంటి? ఒక బ్యూటీ ఉంది అక్కడ, చెప్తాను వినండి. పిల్లలు కొన్నిసార్లు మాట్లాడరు, కుదురుగా ఉండరు అంటే వీడు వెళ్ళి ఆ ప్లగ్లో వేలాడతాడు, ఈ ప్లగ్లో వేలాడతాడు, ప్రతి కన్నంలో వేలాడుతుంటాడండి. ప్లగ్లో వేలాడితే ఏమవుతాడు? పోతాడు కదండి వీడు. ఆ వెలిగించిన గ్యాస్ స్టవ్ దగ్గర వెళ్ళి ఆ కర్ర ఎడతాడు, కర్ర ఏలు పెట్టి కర్రలు పెట్టి క్యాండిల్ వెలిగిస్తామా, క్యాండిల్ దగ్గర చెయ్యి ఎడతారు. చెప్పి 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 వాళ్ళ అమ్మ కోపం వచ్చి ఏం చేస్తుంది చెప్పండి, ఏపి యమానం మొదటి గట్టిగా 4 పడేస్తుంది, బేరని ఏడుస్తారు. ఆ ఏడ్చినప్పుడు దొంగ పిల్లలు, బాగా విన్నాడు, దొంగ పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులని అర్థం చేసుకోలేని దొంగ పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన, ఆ దెబ్బ కాడ ఆటో ఎక్కిపోతారండి ఏరో ఊరు. దొంగ పిల్లలు అయితే కొంతమంది ఏం చేస్తారు చెప్పిన, ఊరుదులిపోతారు, ఏదో ఒక ట్రైన్ ఎక్కేస్తారు. బాధ్యత లేని పిల్లలు అయితే ఇక మొత్తానికి కనబడిపోతారు. కానీ మంచి పిల్లలు అయితే ఏం చేస్తారు చెప్పిన, ఏ అమ్మ కొట్టిందో చెప్పండి, మళ్ళీ అదే అమ్మను పట్టుకుని ఏడుస్తూ కొట్టకమ్మ అంటారు. ఈ లాజిక్, ఈ ప్రేమ మీకు అర్థమైతే దావీదు గారు అమ్మలాగా ఏ దేవుడైతే కొడుతున్నాడో చెప్పండి, మళ్ళీ ఆ దేవుడినే పట్టుకుని అంటున్నాడు, అంత గట్టి కొట్టక ప్రభువా చచ్చిపోయేలా ఉన్నాను అన్నాడు. ఎంత బాగుందండి వాళ్ళది. ఇప్పుడు బాగా వినండి, దావీదుని దేవుడు కొడుతున్నప్పుడు దావీదు ఏడుస్తున్నాడంటే, దావీదు ఏడుస్తున్నప్పుడు దేవుడు నవ్వుతున్నాడు అనుకుంటున్నారా?
ఇలాప వాక్యాలు ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన బాధ పెట్టినను మన బాధను బట్టి ఆయన కూడా బాధపడతాడట. మరి బాధ పెట్టి ఆయన బాధపడటం దేనికి? దావీదును కొడుతున్నాడు, దావీదు ఏడుస్తున్నాడు. దావీదు ఏడుస్తున్నప్పుడు దేవుడు సింహాసనం మీద కూర్చుని ఆయన ఒక సైకోలాగేం నవ్వడు. దావీదు ఏడుస్తుంటే దేవుడు కూడా ఏడుస్తాడు. కొంతమంది సైకోలు ఉంటారు, సైకోలు. చిన్నపిల్లల నాలుగు ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారండి? గిల్లెత్తారండి. అదో సైకో బుద్ధి. ఆడి పెరలు గిల్లెత్తారు, ఆడు తొళ్ళ గిల్లెత్తారు, ఆడి బుగ్గలు ఏడరా ఎదవా ఏడు. ఆడు ఏడుతుంటే ఎంత బాగున్నాడు ఎదవా ఏడరా అనుకో, రెండు అంటారు మళ్ళీ. ఇదే సైకో బుద్ధి అంటే వాళ్ళకి అదో ముద్దు. వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళకి నచ్చుతుంటుంది. ఆడి బుగ్గలు ఎట్లా లాగేస్తుంటారు, ఆడి ముక్కు ఎట్లా, ఆడి చెవులు ఎట్లా లాగేస్తుంటారు, ఆడి పెరల గిల్లేస్తుంటారు, తొళ్ళ గిల్లేస్తుంటారు. ఆడు ఏడుస్తుంటే వాళ్ళకి ఎంత ఆనందమో, ఏడితే ఎంత బాగున్నాడు ఎదవా, శివుడి ముక్కు ఎదవా అని కొడుతుంటారు. దేవుడు కూడా వాళ్ళని ముద్దు ఉంది అనుకుంటున్నారా? మనం ఏడుస్తుంటే పైనుండి భలే ఉన్నాడు దావీదు, ఇంకో రెండు పడేయండి అనుకుంటాడు అనుకుంటున్నారా? కాదండి. మన దేవుడు ఎలా చెప్పినా మనం ఏడిస్తే ఆయన కూడా ఏడుస్తాడు. ఉదాహరణ చెప్తాను వినండి. ఈ కుర్రగాలు కుదురు లేనప్పుడు, గట్టి కొట్టినప్పుడు, చెల్లును కొట్టినప్పుడు పిల్లలు ఏడుస్తారు కదండి. ఏడ్చినప్పుడు నిజమైన తల్లులు మీరు చూడండి, ఆడ ఆ మూల కూర్చుని ఏడుతుంటే మళ్ళీ ఇలా అమ్మ ఏడ్చేస్తుంటుంది. అక్కడికి వెళ్ళిపోయి ఇలా రా ఎదవా చెప్పును మాట నువ్వు ఇలా రా అని మళ్ళీ ఆయన పట్టుకుని ఏడుతుంటుంది. నువ్వు కొట్టడం దేనికి, ఏడడం దేనికి? నువ్వు కొట్టకుండా ఉంటే ఏడవు కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని ఆ తల్లిని అడిగితే ఎందుకంట తెలుసా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆడు ఏడుస్తున్నానని అంట. మరి ఏడుసేలాగా ఎందుకు కొట్టావు? కొట్టకపోతే ఆడు చచ్చిపోతాడని కొట్టాడంట. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కొట్టిందంటే ఆనందం కొరకు కాదు కొట్టింది. ఆడు అలా తప్పులు చేస్తే ఏమవుతాడు? చచ్చిపోతాడు. అలా తప్పులు చేస్తే వాడు చనిపోతాడు కనుక బిగించి కొట్టింది. ఇప్పుడు ఆడు ఏడుస్తున్నాడు కనుక ఏం చేసింది? ఈవిడు కూడా ఏడుస్తుంది. అంటే బిడ్డను ఎందుకు కొట్టింది? ఆడు బాగుపడతాడని కొట్టింది. ఇప్పుడు ఆడు ఏడుస్తున్నాడు కనుక ఈవిడు కూడా ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఈ లాజిక్ మీకు అర్థమైతే దేవుడు మనల్ని కొడతాడు. ఎందుకు కొడతాడంటే ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ పోతే ఒకరోజు మనం ఏమవుతాం చెప్పనా? నాశనం అయిపోతామని కొడతాడు. మరి ఎందుకు ఏడుస్తున్నావు ప్రభు అంటే, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి ఏడుస్తున్నాను రా అంటాడు. దావీదుకి దేవుడికున్న దగ్గర చెప్పిన తల్లి బిడ్డలు లాంటి బంధం అండి. దావీదుకి దేవుడికున్న బంధం ఏంటో తెలుసా? తండ్రి కొడుకులు లాంటి బంధం అండి. కొడతాడు, మళ్ళీ ఆ కొట్టినప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంటే మళ్ళీ దేవుడు ఏడుస్తాడు. ఏడ్చి బాధపడతాడు. ఎందుకంటే ఎక్కడకపోతావు, దావీదుని ఎందుకు కొడుతున్నావు, ఎందుకు శిక్షిస్తున్నావు, ఎందుకు అదిరిపోయేలా చేస్తున్నావంటే దావీదుకు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు, సరిచేయాలనుకున్నాడు. దావీదులో మరింత సుగుణం చూడాలనుకున్నాడు. అందుకే కొడుతున్నాడు, మళ్ళీ పట్టుకుంటాడు, పట్టుకుంటున్నాడు. ఇలా విషయాన్ని వాళ్ళిద్దరికి అనురాగం జరుగుతుంది. అందుకే దావీదు ఓపెన్ అయిపోతున్నాడు. నువ్వు ఇలాగ వదిలేస్తే రేపు పొద్దున్న నేను ఉండకపోతే నీకు ఎవరు ఉంటారన్నాడు. దేవుడికి ఎవరు ఉంటారని దావీదు ఎంత ముద్దుగా అడుగుతున్నాడు చూడండి. ఈయన కాకపోతే ఇంకో 50 మంది ఉంటారు ఆయనకి. కానీ ఆ ప్రేమ చూసారా? అప్పుడప్పుడు పిల్లల్ని మొదటి మాటలు మాడుతుంటారు పిల్లలు, చూసారా? ఆ పిల్లలు మనం ఏమన్నా అన్నాం అనుకోండి, ఇంకో నేను వెళ్ళిపోయినట్టు నీకు ఎవరు ఉంటారు అంటారు. అడి ఎంత ఉంటాడు, అడి ఇంత వెళ్ళిపోయినట్టు నీకు ఎవరుంటారు అంటాడు. ఇవన్నీ మనం చదువుతుంటే మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? ఇవన్నీ వింటుంటే ఆ ప్రేమను వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ ముద్దు మాటలు మనకు అర్థమవుతున్నాయి. అందుకే దావీదు కూడా అంటున్నాడు, నేను పాతాళానికి పోతే నీకు ఎవరు ఉంటారు, మూలుగా నలిసిపోయినని చెప్పి ఓపెన్ అయిపోతున్నాడు. చూడండి, విచారము చేత నా కన్నులు గుంటలు పడిపోయాయి, నాకు బాధ కలిగించు వారి చేతనే అవి చినిగిపోయాయి. ఇప్పుడు చెప్పండి, మీకు కీర్తన అర్థమైతే రెండవ ప్యాటర్న్ ఓపెన్ అవుతున్నాడు చూడండి. మొదటి 7 వచనాలు ఎవరి కోసం చెప్పుకున్నాడండి? అర్థమైతే దాన్ని మొదటి 7 వచనాలు ఎవరి కోసం చెప్పుకున్నాడు? తాను దేవుని ఎదుట ఎలా ఉన్నానో చెప్పుకున్నాడు. ప్రేయర్లు ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పనా? మనల్ని బాధ పెట్టేవారి గురించి మొదట చెప్పకూడదు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? మనల్ని బాధ పెట్టేవారు, మన శ్రమలు మొదట చెప్పకూడదు. మొదట మనం ఏం చెప్పాలంటే, నీ ఎదుట నేను బాగున్నానా లేదా చెప్పు ప్రవ్వా. ఒకవేళ నీ దృష్టికి నేను బాగోకపోతే నన్ను గద్దించు, నీ దృష్టికి నేను బాగోకపోతే నన్ను శిక్షించు. నాకు మొట్టమొదట విలువైనది, ముఖ్యమైనది ఏంటంటే నీ ఎదుట నేను బాగున్నాను లేదా. జనాలు ఎలా ఉన్నా పర్లేదు, ముందు నేను నీ ఎదుట బాగున్నాను లేదా చెప్పు. ఆ జవాబు పొందుకోవాలండి దేవుడి దగ్గర. మన ప్రేయర్లో మొట్టమొదటి అదే. కానీ మన ప్రేయర్లో మొట్టమొదటి మన కోసం చెప్పండి. ఎల్లయ్యగాడు అలాగన్నాడు, పొల్లయ్యగాడు ఎలాగన్నాడు, పొల్లమ్మ ఎలా ఉంది, ప్రవ్వా వీళ్ళు ఇన్ని మాటలు అంటుంటే నువ్వు చూస్తూ అలా ఉంటావా చెప్పు. వాళ్ళ ఇంటి మీద ఇంకెప్పుడు పిడిగడదా చెప్పు. ఇలాగే వదిలేస్తా వాళ్ళని. నీ బిడ్డనైనా నేను నీ కోసం నేను ఎంతగా భక్తిగా జీవిస్తున్నప్పుడు నన్ను బాధ పెడుతున్నవారు నువ్వేమి అనవా అంటే దేవుడు అంటాడు, ఏమనరా అంటాడు.
ఎందుకంటే మనం చేయాల్సిన ప్యాటర్న్ అది కాదు, పద్ధతి అది కాదు. మన పద్ధతి ఏంటి చెప్పిన, నేను ఎలా ఉన్నాను చెప్పు ప్రభువా నీ ఎదుట. దావీదు చెప్పేసుకున్నాడు, ఓపెన్ అయిపోయాడు. నీ ఎదుటి నేను బాగానే ఉన్నాను చెప్పుకున్న తర్వాత, విచారణ చేత కన్నులన్నీ గుంటలు పడిపోయిన తర్వాత ఒక మాట చెప్పాడు. సెకండ్ వేలో చెప్తున్నాడు, ఏమనంటే అసలు ఎంత కన్నులు గుంటలు పడుతున్నాయంటే, నా ఎముకలు అదిరిపోతున్నాయంటే, నా ప్రాణం సొమ్మసిల్లిపోయిందంటే, చచ్చిపోయే పరిస్థితుల్లో నేను ఎందుకు వచ్చానంటే ఇప్పుడు ఓపెన్ అవుతున్నాడు. ప్రభువా ఇది అంతా నా జీవితం ఇలా జరగడానికి కారణం వాళ్ళే ప్రభువా అని చెప్పాడు. అప్పుడు చెప్పాలండి, మనం దేవుని ఎదుట బాగున్నాం అని మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, నా కన్నులు ఎందుకు ఎలాగైపోయాయి, నా బాధ ఎందుకు ఎలా జరుగుతుంది, నా సమస్య ఏంటి ఎలా అయిందని ఎప్పుడైతే మనకు కన్ఫర్మ్ అయిందో, ఆ కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు, నేను ఇలా అయిపోవడానికి కారణం వాళ్ళు. ఒక బ్యాచ్ ఉన్నారు, నాకు అపోజిషన్ ఉన్నారు, నాకు శత్రుమోకున్నారు, నాకు వ్యతిరేకులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడూ నా మీద పడేడుస్తారు. వాళ్ళ వలనే ఈరోజు నాకు నిద్ర లేకుండా పోయింది, వాళ్ళ వలనే నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం మంచి వారిని బాధ పెట్టినప్పుడు మన కొరకు విచారణ వాళ్ళ దేవుని దగ్గర పెట్టారో మన కుటుంబాలు బాగుపడవండి. మనం తిన్నది కూడా మనకు వంట పట్టదండి, గుర్తుపెట్టుకోండి. మన భవిష్యత్తు మనకి విరోధం అయిపోతుంది, మన భవిష్యత్తు మనకి నాశనకరంగా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏడ్చి దేవుని దగ్గర గోజాడి మన పేర్లు కనుక అక్కడ ప్రస్తావించారో అయిపోయామే ఇంకంతే. దావీదు అలాంటి ప్యాటర్న్ ఉపయోగిస్తున్నాడు. చూడండి, నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, రోదన ధ్వని విని ఉన్నాడు. ఇప్పుడు శత్రువులకు ఆన్సర్ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చూడండి, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవడే. మరి మీరు చేస్తున్న పని ఏంటో తెలుసా, మీరు నా మీద తిరగబడ్డ మహాపాపం. ఎందుకంటే నేను రాజు అవ్వాలని అనుకుంటే నేను రాజును అవ్వలేదు, ఈరోజు ప్రజలను పరిపాలించాలని నేను అనుకుంటే అవ్వలేదు. పిలిచిన వాడు ఒకడు ఉన్నాడు, నిలబెట్టుకున్న ఒకడు ఉన్నాడు, ఆయన నన్ను వాడుకుంటున్నాడు కనుక నేను వాడబడుతున్నాను. అలాంటి నాకు సంబంధం లేకుండా ఈరోజు నేను రాజును అయిపోయాను, నాకు సంబంధం లేకుండా ఇంత అధికారం తెచ్చుకున్నాను, నాకు సంబంధం లేకుండా ఇదంతా దేవుడు చేశాడు. ఈరోజు దాన్నే మీరు తీసేయాలనుకుంటున్నారంటే మీరు కాలు దూతున్నది నా మీద కాదురా, దేవుడి మీదకి దూతున్నారు రా. నా మీద కాదు మీరు కాలు దూతున్నది, దేవుని పిల్లల మీద తిరగబడుతున్నారంటే పాపం, అది పాపం చేస్తున్నారు. మీరు పాపం చేస్తూ ఇలా ఉంటే ఇప్పుడు మీకు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, మీరు ఎక్కడతో ఇది ఆపేసి వెళ్ళిపోతే సరే, ఇక్కడి నుంచి నా యొద్ద నుండి తొలగిపోతే సరే, ఇక నన్ను ఏమి అనకుండా వదిలేస్తే సరే, లేదు మేము ఇంకా అలాగే అంటామంటే రాసి పెట్టుకోండి అంటున్నాడు. ఏంటి, యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును, నా శత్రువులు మీరు సిగ్గుపడి బహుగా ఆదురుచున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఎప్పటి వరకు బాధల్లో నేను అదిరిపోయాను, ఇప్పటి వరకు టెర్రర్ నాకుండేది, ఇప్పుడు నేను దేవునితో సమాధాన పడిపోయాను, ఇప్పుడు టెర్రర్ ఎవరికి స్టార్ట్ అవుతుందో తెలుసా, మీకు స్టార్ట్ అవుతుందని చెప్తున్నాడు. మీకు అలా జరగకుండా ఉండాలంటే ఇంకా ఆపేయండి తిరగబడ్డం. శత్రువులు కూడా సువార్త చెప్తున్నాడు చూడండి, ఇండైరెక్ట్గా శత్రువులు కూడా అరే మీకు రక్షణలో ఉండండి అని చెప్తున్నాడు చూడండి. శత్రువు కూడా మోటివేషన్ ఇస్తున్నారు చూడండి, వద్దు మీరు నా మీద తిరగబడడం, దేవుడు మీ మీదకి రావడం, ఇది మహాపాపం, మీ కుటుంబాలకు మంచిది కాదు. మేలు కోరి చెప్తున్నాను, పొండి ఎక్కడి నుంచి ఇక్కడితో ఆపేసి ఇలాగే తిరగబడి నాకే ఉరేయాలని చూసారో మీకు టెర్రర్ స్టార్ట్ అవుతుంది. చివరికి మీరు నన్ను సిగ్గుపరచాలని చూస్తారు, కానీ మీరేమైపోతారు తెలుసా, మీరే సిగ్గుపడి బెదిరిపోయి ఆకస్మికంగా సిగ్గుపడిపోయి వెనక్కి మళ్ళీపోతారు. ఎలా సిగ్గుపరుస్తారంటే దావీదుని ఎలాగైనా దించేయాలనుకున్నారు, దావీదుని ఎలాగైనా తీసేయాలనుకున్నారు, దావీదు ఔన్నత్యాన్ని ఎలా అయినా తగ్గించాలనుకున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏడిసే కొలిది దేవుడు నన్ను దీవిస్తాడు. శత్రువులను దేవుడు ఎలా డీల్ చేస్తాడు చెప్పనా, మన శత్రువులు మనల్ని చూసి ఏడుస్తారు కదండి, మన వస్తువు కొనుక్కుంటే ఏడుస్తారు, మనం మంచిగా ఎదిగితే ఏడుస్తారు, మనల్ని చూసి ఏడుస్తారుగా. దేవుడు వాళ్ళకి ఎలా సిగ్గు కలిగిస్తాడంటే మనల్ని ఇంకా దీవిస్తాడు. మనల్ని దీవించే కూడా వాళ్ళకి ఏమైపోతుంది చెప్పినా, ఇంకా ఏడుపు ఎక్కువైపోతుంది. మనం చూసి ఏడ్చే వాళ్ళని ఇంకా ఏడిపించేలా దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా దీవిస్తాడు. చివరి కాలం మనల్ని చూసి షుగర్ వచ్చేది, వాళ్ళకి బీపీ వచ్చేస్తుంది, థైరాయిడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక చూసంటే దేవుడు వాళ్ళని కొట్టడు, తిట్టడు, ఏం చేస్తాడు, నిన్ను బ్లెస్ చేస్తాడు. నిన్ను దీవించే కొలది వాళ్ళ కళ్ళు పచ్చగా అయిపోతాయి, సిగ్గుపడిపోతారు. ఇక అని ఒకరోజు అనుకుంటాయి, ఈయన్ని ఎన్ని చేసినా ఈయన్ని నాశనం చేయడం మన వల్ల అవదు, ఆగిపోవడం మంచిదని వాళ్ళే సిగ్గుపడిపోయి చెప్పండి ఇంక వెనక్కి మళ్ళీపోతారట. దావీదు గారిలో ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా,
బాధపడినప్పుడు ప్రార్థన చేశాడు, ప్రార్థనే పాటగా మలిచాడు. ఆ ప్రార్థనలో ఒక సూత్రం ఉపయోగించాడు. ప్రభువా, నీ ఎదుటి నేను బాగున్నానా లేదా? నేను నీ ఎదుటి బాగుంటే నా ప్రార్థన విన్నావు, నేను నీ ఎదుటి బాగున్నాను నాకు కన్ఫర్మ్ చేసావు. ఏదో వచ్చింది ఆన్సర్ ఆయనకి, నాకు కన్ఫర్మ్ చేస్తావు. ఇప్పుడు నేను వెళ్ళి బయటికి వెళ్తే వారు చెప్తారు, రే దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, జాగ్రత్త. నీ పేర్లు కానీ వరుసగా పెట్టి ప్రార్థన చేశాను, అదేరా మీకు లాస్ట్ రోజు జాగ్రత్త అని చెప్పాడు. నిజంగా జరుగుతాయంటే మీరు గమనించండి. దేవుని పిల్లల్ని ఎక్కువగా ఏడిపించామనుకోండి, ఎఫ్ఐఆర్లో కూడా మన పేర్లు ఉండవు, గుర్తుపెట్టుకోండి. కేసులు ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఏమైపోయారో కూడా తెలియదు, గుర్తుపెట్టుకోండి. హఠాత్తుగా మాయమైపోతారు, గుర్తుపెట్టుకోండి. ఏమైందంటే కారణాలు బయట చెప్తారు. ఏమని చెప్తారంటే, అదే ఊరని వెళ్ళారండి, ఇంకా రాలేదండి అంటే పేరుకి ఊరంటారు, కానీ ఆడు ఏ ఊరు వెళ్ళాడు తెలియదు, ఎక్కడికి వెళ్ళి తెలియదు, మాయమైపోతారు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తే ఏమనకండి, ముందు మీరు దేవునితో బాగున్నారులే చూసుకోండి. బాగున్నారు అనుకోండి, మీ శత్రువులను కూడా ఏమనకండి, అలా ప్రార్థన చేసి వదిలేయండి. ఊరు వెళ్తారు, ఇంకా రారు, ఏమయ్యారు ఎవరికి తెలియదు. అందుకే మీరు అన్నారనుకోండి, మాటకు మాట పెరుగుద్ది. మీరు డీల్ చేశారనుకోండి, కేసులు అవుతాయి. మీరు రకరకాల ఆన్సర్లు చెప్పారనుకోండి, ఉన్న విశ్వాసం పోద్ది. ఏమనకండి, పేర్లు రాసి వీళ్ళ వలన నేను బాధపడుతున్నాను ప్రభు అని మర్చిపోండి. కొన్ని రోజుల కాలకు ఆధార్ కార్డులు తీసేస్తారు, గుర్తుపెట్టుకోండి. నిజంగానే చెప్తున్నాను, ఇది దావీదు ఎనిమీస్ని డీల్ చేసిన విధానం. ఇది మెస్సయ్య సువార్త సంగీతం అన్నారుగా. ఇంత చెప్పిన తర్వాత ఆ మెస్సయ్య కోసం చెప్పకపోతే నా ప్రసంగానికి అర్థము లేదు. ఈ కీర్తనలు ఎవరున్నారు చెప్పనా? మెస్సయ్య ఉన్నాడు. ఈ కీర్తనలో దావీదే కాదు ఉన్నది, ఈ కీర్తనలో మెస్సయ్య ఉన్నాడు. మెస్సయ్య ఎలా ఉన్నాడు? 2 మాటలు చెప్తాను. ఆ మొదటి మాట చదవండి. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించు. ఈ మాట చదువుతుంటే మీకు ఏం జ్ఞాపకం వస్తుందండి? గెత్సేమనే వనపు ప్రార్థన మీకు జ్ఞాపకం రావట్లేదా? గెత్సేమనే వనములో ఇదే కదా ఆయన ప్రార్థన చేసింది. నీ చిత్తమైతే నీ ఉగ్రత పాత్ర నా యొద్ద నుంచి తొలగించుము. ముమ్మారు ప్రార్థన చేశాడు. నీ ఉగ్రత నీ పాత్ర, ఆ ఉగ్రత పాత్ర నా యొద్ద నుంచి తొలగించుము. ఎందుకు ఈ మాట చేస్తున్నాడు? యెహోవా ఉగ్రత ఉన్న సమయంలో నీకు నాకున్న బంధంగాను తెగిపోద్దేమని భయపడి మెస్సయ్య కూడా ప్రార్థన చేశాడు. ఈ కీర్తన ఎవరికి ముంగుర్తు అంటే రాబోతున్న మెస్సయ్య గుర్తు. అంటే బైబిల్ పాటలన్నీ రాబోతున్న మెస్సయ్యని చూపించాయి. ఈరోజు పాటలన్నీ నా భార్యని జీవిస్తున్నాయి, నన్ను జీవిస్తున్నాయి, నా బుడ్డాగాలను జీవిస్తాయి, నా పుట్టిన బిడ్డలని వీళ్ళని జీవిస్తాయి. క్రీస్తు కనబడే కీర్తనలు లేవండి చెప్పండి. భక్తి కనబడే కీర్తనలు లేవి, కీర్తనలో ప్రార్థనలు లేవి. వాళ్ళ కీర్తనలో క్రీస్తు కనబడుతున్నాడు, వాళ్ళ కీర్తనలో రాబోతున్న అభిషక్తిని చూపిస్తున్నాడు. ఇదిగో దావీదు బాధపడుతున్న ఈ బాధ రాబోతున్న గెత్యం అనే వనములో మెస్సయ్యకు ముంగుర్తు బాధగా ఉంది. శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ భయభక్తులు కలిగి తన తండ్రికి విజ్ఞాపనం చేస్తే మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలో యాచనలో భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన ఎబ్రీ గ్రంథకర్త 5:7 రాశాడుగా. ఆ ఎబ్రీ పత్రిక రాశాడంటే ఇలాంటి రోదన, దావీదు కన్నా ఎక్కువ రోదన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పడ్డాడు. ఆ రోదనలు ఇలా అన్నాడు, ఏమంటున్నాడు? మరణం నుండి రక్షింపగలవానికి దావీదు కూడా ఏమన్నాడు? ఇలాగ వదిలేస్తే నేను మరణం అయిపోతాను, రేపు నుంచి నీకెవరుంటారన్నారు. ప్రభు కూడా మరణం నుండి నన్ను రక్షించి ప్రభు అని త్రిత్వంలో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మరణం నుండి నన్ను రక్షించు, మరణం నుండి. నిజంగా తన తండ్రి తన ప్రార్థన విన్నాడంటే విన్నాడు. మరణమైన ఆయన్ని మరలా సజీవంగా తిరిగి చెప్పండి లేపాడు. ఇక్కడ మీరు గమనించండి, దావీదు బాధ నుంచి తిరిగి లేచిన తర్వాత శత్రువులకి టెర్రర్ స్టార్ట్ అయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఏ పరిసయ్యులు శాస్త్రులు అయితే ఉన్నారో రొమ్ము కొట్టుకుని ఏడిశారు. ఆ రోజు దేవాలయపు అడ్డు తెర చిరిగిపోతే అయ్యో మనం దేవుని కుమారుని సిలువేశామా అని ఏడ్చారు. ఆ రోజు శత్రువులు సిలువ వేసిన సైన్యాలకి అధిపతి అయినా ఎవరైతే ఉన్నాడో ఆ సైన్యాధిపతి, సత్రాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆయన అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. రోమా ప్రభుత్వం ఒప్పుకుంది, పరిసయ్యులు శాస్త్రులు ఒప్పుకున్నారు. దావీదు తిరిగి లేచిన తర్వాత మీరు తిరగబడుతుందో నా మీద కాదురా దేవుడి మీద కానీ ఎలా అయితే అన్నారో, మీరు సిలువ వేసింది సామాన్యమైన వ్యక్తిని కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడినే మీరు సిలువేశారు. ఈ కీర్తనలో మెస్సయ్య ఉన్నాడంటే ఈ కీర్తనలో మెస్సయ్య ఉన్నాడు. అందుకే మన పాటల్లో
క్రీస్తు కనబడాలి, మన ప్రసంగాల్లో క్రీస్తు కనబడాలి, మన ప్రార్థనలో క్రీస్తు కనబడాలి. ఒక్క మాట అంటే మనం ఏది సంగీతమైనా, అది పాట అయినా, ఏదైనా క్రీస్తు ఎలిబ్రేట్ అవ్వకపోతే చెప్పండి, అది క్రైస్తవ సంగీతం అనిపించుకోదు. సహోదరులకి, సహోదరిమణులకి, అందరికీ ఒక సహోదరుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా నేను కోరుకుంటుంది ఒకటే, వాక్యంలో, పాటల్లో ఎంత వాక్యం ఉంటే మీ సంగీత పరిచర్య కూడా అంత ఆశీర్వదింపబడుతుంది, అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మ్యూజిక్లు ఎక్కువైపోయినాయి. నేను అడుగుతున్నాను, ట్రెండ్ను ఫాలో అవుతూనే, ట్రెండ్ బాగా వినండి, ట్రెండ్ను మనం ఫాలో అవడం కాదు, చెప్పండి, అదే మనల్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే బైబిల్లో కొటేషన్ ఇచ్చింది ఏమని తెలుసా? లోక సంబంధమైన, అంటే చీకటి కుమారుల కన్నా వెలుగు కుమారులు గొప్పవారై ఉండాలి. అంటే ఈ లోకం కన్నా గొప్పవారు ఎవరు తెలుసా? మనల్ని వాళ్ళ కాపీ కొట్టాలి. మనం ఏంటి వాళ్ళని కాపీ కొట్టేది? సింగ్ ఫర్ జీసస్, డీజే సాంగ్, ఇవన్నీ ఎక్కడ కాపీ కొడుతున్నారు చెప్పండి? ఎక్కడివి? మళ్ళీ సేమ్ అడ్వర్టైజ్మెంట్లు, సేమ్ జడ్జిలు, మళ్ళీ అలా కూర్చుని సాగదీగిపోయారా అన్నాడు. ఇది ఎక్కడో విన్నాం మేము. అయ్యే వద్దు. డి షోలకి వెళ్ళడం, జబర్దస్త్ షోలకి వెళ్ళడం కలిపేయకండి సంఘాన్ని దయచేసి. మనకు ప్రత్యేకత ఉంది, మన పాటలకు ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసా? మెస్సయ్య ఎప్పుడైతే ఉంటాడో, ప్రభువుకి ఎప్పుడైతే ఆరాధన ఉంటుందో అదే మన ప్రత్యేకత. ఎప్పుడైతే ఆ ప్రత్యేకతను మనం చాటుకుంటామో లోకానికి మనం నచ్చమగాక నచ్చం. ఎందుకంటే ఆయన నచ్చడు కనుక మనం కూడా ఈ లోకానికి నచ్చం. అదే మన ప్రత్యేకత. మనం లోకానికి కూడా నచ్చేస్తున్నామంటే సంథింగ్ రాంగ్, నీ భక్తులు ఏదో తేడా ఉంది, గుర్తుపెట్టుకో. అలాగే అనిపిస్తుందంటే చాలా తేడాగా బతుకుతుంది, గుర్తుపెట్టుకో. అందుకే మనకొద్దు, దేవుని కోసం జీవిద్దాం, దేవుని కోసం ప్రకటిద్దాం, దేవుని కోసం మాట్లాడదాం, దేవుని కోసమే పాడదాం. పాటలో వాక్యం, వాక్యంలో ప్రార్థన, ప్రార్థనలో మెస్సయ్య. ఇవి ఎప్పుడైతే ఈ కీవర్డ్స్ మీరు ఫాలో అవుతారో మీ సంగీతాన్ని, మీ సువార్తని, మీ పరిచర్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, ఈ గంట వ్యవధిలో ఎవరికి ఈ వాక్యం అర్థమైందో నాకు తెలియదు తండ్రి. ఈ ప్రత్యేకమైన ఈ సంగీత మహోత్సవాలను బట్టి మీకు స్తుతులు. ఒకప్పుడు కీర్తనలు తండ్రి మెస్సయ్యను కనుబరిచాయి, ఒకప్పుడు కీర్తనలు తండ్రి క్రీస్తుని సాక్షిగా నిలబడ్డాయి, ఒకప్పుడు కీర్తనలు తండ్రి ప్రార్థనలతో ముడిపడున్నాయి, ఒకప్పుడు కీర్తనలు తండ్రి వారు హృదయపు లోతుల్లోంచి పాడారు తండ్రి. ఇప్పుడు కీర్తనలు తండ్రి క్రీస్తు లేడు, సత్యము లేదు, ప్రార్థన లేవు, ఏమీ లేవు తండ్రి. వినడానికి లోక సంబంధమైన ట్యూన్స్ తప్ప కనబడే సత్యము తండ్రి మరుగైపోయింది తండ్రి. ప్రసంగం కన్నా గొప్పగా మనుషులను గుండెల్లోకి దూసుకుపోయేది ఏదైనా ఉంది అంటే పాటే. అలాంటి అమూల్యమైన వేదికను తండ్రి చాలామంది సహోదరులు తండ్రి తప్పుగా ఉపయోగించుకుంటున్నారేమో మాకు అనిపిస్తుంది దేవా. మీ చిత్తమైతే వాళ్ళని సరిచేయండి. వాళ్ళకున్న తలంతు మాకన్నా గొప్ప తండ్రి. వారిని వాడుకోండి, వారిని దీవించండి. క్రైస్తవ సంగీతం తండ్రి లోకానికే పాఠాలు నేర్పించేంత గొప్ప సంగీతంగా మీరు మార్చండి. చక్కటి స్వరాలు ఇచ్చిన తల్లులు ఉన్నారు, చక్కటి స్వరంతో పాడుతున్న తమ్ముళ్ళు, అన్నలు ఉన్నారు తండ్రి. వారు గొప్పవారు తండ్రి. వారిని ఆశీర్వాదకరంగా మార్చండి. ఎక్కడా లోకంతో రాజీ పడిపోక తండ్రి. మేము క్రైస్తవ బిడ్డలం, క్రీస్తు కొరకే పాడతాం, క్రీస్తు కొరకే నిలబడతాం. మా పాటల్లో ప్రార్థన, మా కన్నీళ్ళు, మా సాక్ష్యాలు ఉన్నాయని తండ్రి. ఎప్పుడైతే తండ్రి వారు లెగసీగా దాన్ని తీసుకుంటారో తండ్రి, క్రైస్తవ సంగీతాన్ని మళ్ళీ బతికిస్తారు దేవా. అది లేని నాడు తండ్రి క్రైస్తవ్యంలో సత్యం చచ్చిపోతే ఆ సువార్త సభలు జరిగిన ఒకటే, జరగకపోయిన ఒకటే తండ్రి. అలా వీరు లేరని మేము అనుకుంటున్నాం. వీరిని వాడుకోండి. అధ్యక్షుల వారిని, దైవజనుల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, మా శత్రువుల్ని, మా మిత్రుల్ని మీ చేతుల్లో పెడుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.